Hi students, today CBSE 10th class 9th chapter Some Application of Trigonometry. 9th chapter Some Application of Trigonometry. సో సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ తెలియాలంటే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 3 పాయింట్స్ గురించి తెలియాలి. ఫస్ట్ పాయింట్ లైన్ ఆఫ్ సైట్, నెక్స్ట్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, నెక్స్ట్ పాయింట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో లైన్ ఆఫ్ సైట్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద హైస్ ఆఫ్ యాన్ అబ్జర్వ్ ద ఆబ్జెక్ట్ వ్యూడ్. అంటే ఒక వస్తువుని మనము ఒక వస్తువుని ఆబ్జెక్టివ్లో ఉన్నటువంటి ఒక వస్తువుని చూడటం కోసం చూసే వ్యూని ఏమంటారు? లైన్ ఆఫ్ సైట్ అంట. ఏమంటారు? లైన్ ఆఫ్ సైట్. దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంట. లైన్ ఆఫ్ సైట్ అంట. దాన్నే ఇట్ ఈజ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద హైస్ అండ్ అబ్జర్వర్ టు ద ఆబ్జెక్ట్ వ్యూడ్. So next one, angle of elevation. Angle of elevation. If an object viewed is above the horizontal level, then the angle between the line of sight, important, line of sight and the horizontal line through the heights, it is called as angle of elevation. ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న వస్తువుని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఐస్ హారిజాంటల్ గా ఉండే లైన్, ఇది హారిజాంటల్ లైన్ కను లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. తర్వాత నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇఫ్ ద లైన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ ఇన్ బిలో కిందకి చూడండి, viewed in below the horizontal level, then the angle between the line of sight and the horizontal line through the high is called as an angle of depression. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ లో మనం కిందకి చూస్తాం, బిలోగా చూస్తాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో మనం రైజ్ ద హెడ్ బిలో ద హెడ్. సో ఇక్కడ మనకి కూడా కిందకి చూస్తున్నప్పుడు ఒక కళ్ళకు హారిజాంటల్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ కి కిందకు చూస్తున్నటువంటి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం అనమాట. సో క్లియర్గా సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో తగిన కాన్సెప్ట్స్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఆబ్జెక్టివ్ పైన ఉన్నదాన్ని చూడటాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ చూడటం కోసం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా ఏర్పడుతుంది అని అంటే చూస్తున్న ఆబ్జెక్టివ్కి మరియు చూస్తున్నటువంటి కళ్ళ దగ్గర నుంచి హారిజాంటల్గా వెళ్ళేటటువంటి మధ్య యాంగిల్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి చూస్తున్నప్పుడు కళ్ళకి స్ట్రైట్గా ఉన్న హారిజాంటల్ మధ్య ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఈ 3 పాయింట్స్ మీద సమ్స్ అన్ని ఉంటాయి. సో 9.1 సమ్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మీద ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను 2 సమ్స్. సో ఫస్ట్ వన్, ఏ సర్కస్ ఆర్టిస్ట్ 9.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ అండ్ సెకండ్ సమ్. ఏ సర్కస్ ఆర్టిస్ట్ క్లైంబింగ్ అంటే ఎక్కడం, పైకి ఎక్కడం. 20 meters లాంగ్ రోప్ అంటే తాడు మీద నుంచి ఇక్కడ విచ్ ఈస్ ద టైట్లీ స్టిచ్డ్ అట్ ద టైడ్ అంటే ముడి పెట్టడం. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది వర్టికల్ పోల్, ఒక పోల్ నుంచి కింద నుంచి ఒక రోప్ గీశారు. సో దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ 30. అంటే ఇక్కడ మనకేమి ఇచ్చారంటే సర్కస్ ఆర్టిస్ట్ క్లైంబింగ్ ఇన్ 20 meters లాంగ్ రోప్ అంటే 20 మీటర్ల తాడుతోటి ఎంత యాంగిల్ తోటి, గ్రౌండ్ దగ్గర నుంచి 30, గ్రౌండ్ లెవెల్ నుంచి 30 యాంగిల్ తోటి ఒక పోల్కి వర్టికల్ పోల్ అంటే ఇక్కడ వర్టికల్ పోల్ అంటే ఏమవుతుందంటే ఏబి అవుతుంది. వర్టికల్ పోల్ ఏబి అవుతుంది. వర్టికల్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమన్నట్టు 90 degrees ఉన్నట్టు. సో వాళ్ళు కనుక్కోమంది కూడా మనం ఏబి ఎంత అని అడిగారు. సో మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చారు కాబట్టి యాంగిల్కి ఆపోజిట్గా ఉంది హైట్ ఆఫ్ ది పోల్ కాబట్టి ఆపోజిట్ ఇది అంటే హైపోటన్యూస్. మనం ఆపోజిట్ బై హైపోటన్యూస్ తీసుకునే సైన్లో తీసుకుంటాం కాబట్టి సో మనం ఇక్కడ సైన్ తీసుకోవాలి. ఇన్ రైట్ ట్రయాంగిల్ ఆఫ్ ఏబిసిలో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, sin 30 అంటే ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్ తీసుకుంటాం.
ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి ఉంది. హైపోటన్యూస్ అంటే ఏముంది, ఏసీ ఉంది. ఏసీ ఆల్రెడీ ఇచ్చున్నారు కదా రోప్ యొక్క రోప్ ఎంత 20. సో ఏబి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏబి కావాలి మనకి. సైన్ 30 వాల్యూ ఎంతో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. సైన్ 30 వాల్యూ ఎంత, టేబుల్ ఫామ్ కాబట్టి 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏసీ. ఏసీ హౌ మచ్, 20. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 2ab ఈజ్ ఈక్వల్స్ టు 2ab ఈజ్ ఈక్వల్స్ టు 20. ab ఈజ్ ఈక్వల్ టు 20/2, 10. సో హైట్ ఆఫ్ ది పోల్ వచ్చేసరికి 10 meters. So height of the pole is equal to 10 meters. First sum finished. Next, a tree breaks due to the storm Tufan and the broken the part of bends so that the top of the tree touches the ground, making an angle 30 with the distance between the foot of the tree of the point wherein the top touches in the ground 8 meters. Then find the height of that. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని ఏమనుకుంటాం మనం ఇక్కడ బీడి అనుకుంటాం, బీడి అనుకుంటాం. హైట్ ఆఫ్ ది చెట్టు బీడి. ఆ తుఫాన్ వల్ల మనకి బెండ్ అయింది, ఏ దగ్గర నుంచి ఇరిగి కిందకు పడింది. ఎంత యాంగిల్తో పడిందని చెప్పారు, 30 degrees. సో ఇట్లా ఇట్లా కింద పడటాన్ని అయితే ఆ హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోమన్నారు ఇక్కడ. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, క్లియర్లీ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఎందుకంటే ఏడి ఇరిగిన పార్టే ఏసీ కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అక్కడ మనకి చెట్ అనేది వర్టికల్గా ఉంటుంది కాబట్టి 90 degrees కాబట్టి యాంగిల్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాం. ఏబిసి తీసుకుంటే దీనిలో మనకి కాస్ అంటే కాస్ 30 ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చారు. ఇందాక మనకి ఏమి ఇచ్చారు, హైపోటన్యూస్ ఇచ్చారు, ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, హైపోటన్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చారు. ఎడ్జసెంట్ సైడ్ అంటే కాస్ ప్రిఫరెన్స్ లేకుండా కుదరదు. అంటే ఇప్పుడు కాస్ ఎంత ఉంది మనకి, కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటన్యూస్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. సో మనకు హైట్ కావాలి కాబట్టి కాస్ 30 తీసుకుంటాం. కాస్ 30 తీసుకుంటే మనకు వాల్యూ √3/2 వచ్చింది. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2. బీసీ అంటే మనకి 8 ఉంది కాబట్టి 8. ఏసీ వచ్చేస్తుందిగా, ఇక్కడ ఏసీ వచ్చేస్తుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే అప్పుడేమవుతుంది, ఏసీ √3 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 16/√3 meters. మనకి ఏసీ వస్తే సరిపోదు, ఏసీ అంటే దట్ మీన్స్ ఏడి, కానీ మనకు కావాల్సిన బీడీ కావాలి. ఐ వాంట్ బీడీ. సో ఏసీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం తీసుకుంటాం అంటే tan 30 తీసుకుంటాం. tan 30 ఎందుకు ఇలానే తీసుకుంటున్నారంటే రీజన్ అంటే మనకి వచ్చిన దాన్ని బట్టి tan 30 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, ఏబీ కావాలి. ఏబీ ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan 30 అంటే 1/√3. ఏబి మీన్స్ ఆపోజిట్ సైడ్ మనకు కావాల్సింది ఏబి. బీసీ 8. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8/√3 వస్తుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏబి ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 8/√3 వచ్చింది. బాగానే ఉంది. ఏబి వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది, ఏసీ వచ్చేసింది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాం కాబట్టి మనం ఏడీగా తీసుకోవచ్చు అనమాట. ఏడి ఈజ్ ఈక్వల్ టు 16/√3 తీసుకోవచ్చు. 16/√3 అంటే టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్ టు height of the tree is equal to height of the tree is equals to height of tree is equals to BD అంటే AB plus BD, AB plus AD. AB plus AD అంటే AB అంటే 8/√3 వచ్చింది, AD అంటే 16/√3 వచ్చింది. సో √3 సేమ్ కాబట్టి √3 తీసుకుంటాం. LCM 16 plus 8 and 24,
సో 24 దీన్ని రేషనలైజ్ చేసేసుకుంటే డినామినేటర్లో రూట్లో ఉండకూడదు కాబట్టి కరెక్ట్ వాల్యూ కోసం √3/√3 తీసుకుంటాం. అప్పుడు 24√3/3 వస్తుంది. సో 3 8 times cancellation అయిపోతుంది కాబట్టి 8√3 meters. So height of the tree is equal to 8√3. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 దగ్గర నుంచి. ఓకే, ప్రీవియస్గా వచ్చినటువంటి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ దానిలో చూడొచ్చు. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ కూడా పార్ట్స్ చేసి ఉన్నాను. 8.4, 8.3, 8.2, 8.1 కూడా. సో క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సిబిఎస్ఈ 10th క్లాస్ సిలబస్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.